శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈరోజు మనం చేయవలసినటువంటి శివ పూజ కైంకర్యాలు ఏ విధంగా నిర్వహించాలి, ఉపవాస జాగరణ దీక్షలు అంటే ఏమిటి, అవి ఎలా నిర్వర్తించాలి అనే విషయాల గురించి ఈ ప్రవచనంలో చెప్పుకుందాం. వేదాలలో ఋగ్వేదం చాలా గొప్పది, ఇందులోనూ రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు ఎంత గొప్పవయ్యా అంటే, శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుడు అనుగ్రహాన్ని పొందడానికి మనం మనలో జరుపుకునే ముఖ్యమైన పండుగగా మహాశివరాత్రిని చెప్పుకుంటూ ఉంటాం. శివరాత్రి పండుగ అంటే అన్ని పండుగలు మనం మామూలుగా భౌతిక